ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కొంతమంది తొందరగా అయిపోతుంది, కొంతమంది లేట్ అవుతుంది. సో లేట్ ఎందుకు అవుతుంది, వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఏ పర్సన్, బి పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. సో ఏ పర్సన్ రోజుకి 4 to 5 అవర్స్ అయితే ఫోకస్ పెడుతున్నాడు. తనకి 20 lakhs కావాలని అయితే ఫోకస్ పెడుతున్నాడు. సో బి పర్సన్ ఉన్నాడు, తనకి కూడా 20 lakhs కావాలి. 20 lakhs కావాలని చెప్పి ఎంత ఫోకస్ పెడుతున్నాడు, 1 to 2 hours అనమాట. 1 to 2 hours మాత్రం ఫోకస్ పెడుతున్నాడు. ఏ అతనికి తొందరగా 20 lakhs వస్తాయి? ఖచ్చితంగా ఏ పర్సన్కే 20 lakhs అయితే వస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీని షిఫ్ట్ క్వాంటమ్కి పంపిస్తున్నాడు. ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతా ఉన్నాడు. బి పర్సన్ అంటే డౌట్ ఉందన్నమాట, సెల్ఫ్ డౌట్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఆయన ఎక్కువ ఫోకస్ చేయలేకపోతారు అనమాట. అర్థమైంది కదా? మనకి తక్కువ సిగ్నల్స్ వెళ్తున్నాయి బి పర్సన్ నుండి. ఆయన సెల్ఫ్ డౌట్ అనమాట, ఎక్కువ బిలీవ్ చేయట్లా అని చెప్పి డౌట్ అనమాట. ఎక్కువ డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ ఎనర్జీ దానికి పంపించట్లేదు అనమాట క్వాంటమ్కి. అందుచేత ఆయనకి ఎక్కువ టైం అయితే పడుతుంది. ఆయనకి మేనిఫెస్ట్ అయితే కాకపోతే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం రిపీట్గా చేస్తామో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది అనమాట. మనం ఏది చేస్తున్నాము, ఇక్కడ సిగ్నల్ పెడుతున్నాము, అది సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అర్థమైంది కదా? ఈయనైతే తక్కువ టైం పెడుతున్నాడు కదా, ఆయనకి తక్కువ రిజల్ట్సే వస్తాయి. ఆయనకి సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవ్వదు. డౌట్, సెల్ఫ్ డౌట్లు ఇవే రిజిస్టర్ అవుతాయి అనమాట. ఈ రిజిస్టర్ అయితే మనకి మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ కాదు. మన క్వాంటమ్ మన ఫీల్డ్ ఓన్లీ మన సిగ్నల్స్ని తీసుకుంటుంది. మన బ్రెయిన్ నుండి వెళ్ళేవి ఓన్లీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్, మన హార్ట్ నుండి వెళ్ళేవి ఓన్లీ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్. ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్ కలిస్తేనే మనకి అక్కడ మేనిఫెస్ట్ అనేది అవుతుంది. రెండు అని ఉండాలన్నమాట. ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్సే ఉంటేనే అక్కడ మనకి రియాలిటీ కొలాప్స్ అవుతుంది, వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయ్యి రియాలిటీలోకి అయితే వస్తుంది మనం అనుకున్న డ్రీమ్. కార్ అయినా ఏదైనా సరే, మీరు ఏదైతే అనుకుంటారో రిపీట్గా చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధిస్తారనమాట. ఎప్పుడైతే సెల్ఫ్ డౌట్ ఉండితే ఒక గివప్ చేసేస్తారో అప్పుడు అవదు అనమాట. ఎప్పుడు దాని మీద ఉంటుంది థాట్, మొత్తం 24 hours దాని మీద థాట్ ఉండాలి. అప్పుడప్పుడు డిస్ట్రాక్ట్స్ అయినా సరే డామినేట్ థాట్స్తో మళ్ళీ కవర్ చేయాలన్నమాట. ఒకసారి మీకు ఏదన్నా నెగిటివ్ థాట్ వచ్చి దాన్ని మ్యూజిక్తో కవర్ చేసేయాలి. మళ్ళీ మీరు ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఇట్లా అయితే మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 100% ప్రతి ఒక్కరికి జరుగుతుంది. చాలా మంది సెల్ఫ్ డౌట్ల వల్ల లేకపోతే కొంత టైం చేసి ఇంకా మానేస్తారు. ఒక 10 days చేసి మానేస్తారు, లేకపోతే 3 days చేసి మానేస్తారు, లేకపోతే ఇంకా నా వల్ల కాదనుకుంటారు. ఎప్పుడైతే కంటిన్యూగా చేస్తూ ఉంటారో, రిజల్ట్స్ గురించి పక్కన పెట్టేసి చేస్తూ ఉంటారో, అవి ఖచ్చితంగా సబ్ కాన్షియస్ మైండ్లోకి అవుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అయిందంటే ఇంకా దాన్ని అయితే అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. క్వాంటంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి మన ఎలా ఆపర్చునిటీలు వస్తాయి, డైరెక్ట్గా ఇచ్చేవు ఆపర్చునిటీలు వస్తాయి. మనకి ఏదన్నా ఆపర్చునిటీలు కానీ పెడతాం. చాలా మంది మనకి ఏదో రావటం అవకాశాలు ఇట్లా అనమాట, జాబ్ అయినా డబ్బు అయినా ఏదైనా. సో ఇట్లాంటి క్లాస్ అయితే మీకు కండక్ట్ చేస్తున్నాం. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే మేము జూమ్లో అయితే జాయిన్ చేసుకుంటాం. సో 500 rupees అయితే ఉంటుంది ఫీజు, ఎక్కువైతే ఉండదు. మీకు క్వశ్చన్ ఆన్సర్ కూడా మేము అయితే జవాబిస్తాము. 3 days అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి టైమింగ్స్ కూడా మేము వాళ్ళకి కుదిరినట్లయితే ఫ్లెక్సిబిలిటీగా చేసుకుంటాం అనమాట.